అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్ కి సంబంధించిన రెగ్యులర్ వీడియోస్ మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాము. మనకైతే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. రోజు మనము డైరీ ఫామ్ లో ఒక కొత్త విషయాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే మనము ప్రయత్నిస్తూనే ఉన్నాము. డైరీ ఫామ్ లో చాలా మంది యూజ్ చేసే ఒక చిన్న మన వస్తువుని అయితే ఈరోజు అయితే చూపించాలనుకుంటున్నాను. అదేంటో కాదు, ఇప్పుడు వెనక కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మనకు పేడ తీయడానికి బండి అనమాట. ఈ బండి అయితే మనకు చాలా ప్లేసెస్ లో అయితే మీరైతే చూసుండొచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువగా మనకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అయితే వాడుతూ ఉంటారు. కాబట్టి మనకు అలాగే ఇప్పుడు రీసెంట్ గా గ్రామ పంచాయతీలో మనకు చెత్త తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేయడం కూడా ఈ బండిని అయితే వాడుతున్నారు. ప్రజెంట్ మేమైతే ఈ బండిని అయితే మన డైరీ ఫామ్ లో పేడని అయితే పూర్తిగా ఒకేసారి తీసుకొని వెళ్ళి మనము పేడని వేసే స్థలంలో వేయడానికి అయితే ఈ బండిని అయితే వాడుతూ ఉన్నాము. చూడండి, ఇలాంటి వస్తువులు మన డైరీ ఫామ్ లో ఉండడం వల్ల మనకైతే పని అనేది ఎంతో సులువుగా మారుతుంది. ఈ బండికి అయితే ఇలా ఫ్రంట్ వీల్ అయితే వస్తుంది. మనకు ఈ ఫ్రంట్ వీల్ దగ్గర అయితే ఒక బేరింగ్ కూడా వస్తుంది లోపల. అలాగే చూడండి, మనకు వెనక ఇలా పట్టుకొని తీసుకెళ్ళడానికి అయితే మనకు 2 హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఒకే వీల్ తో కలిగిన ఈ బండి అయితే మనకు పేడ తీయడానికి అయితే మనకు డైరీ ఫామ్ లో అయితే ఎంతో యూజ్ అయితే అవుతుంది. ఇలాంటి బండ్లు మన డైరీ ఫామ్ లో ఉంచుకోవడం వల్ల మనకు ఎంతో శ్రమ అయితే తగ్గడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలాంటి పేడ తీసే బండ్లు ఎక్కడ దొరుకుతాయి, మీరు ఎక్కడ తెచ్చుకున్నారని మీకు అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. నాకు తెలిసిన వరకైతే నేను సికింద్రాబాద్ రాన్గంజ్ ఏరియాలో అయితే తెచ్చుకున్నాను అనమాట. కానీ మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించిన వస్తువులు అయితే ఎక్కడ దొరుకుతాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఇలాంటి బండి కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళు ఎక్కడ దొరుకుతాయో మీకైతే తప్పకుండా చెప్పడానికి అయితే వీలుంటుంది. మీరైతే అక్కడికి వెళ్ళి అడగడానికి అయితే ప్రయత్నించండి. బండికైతే ఎక్కువగా ఖర్చు అవుతుంది అని చెప్పేసి అయితే చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది 4200 రూపాయలకైతే మనకు మార్కెట్లో అయితే దొరుకుతుంది. మనకు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అయితే దీని మీద చేసినట్లయితే ఇంచుమించు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు అయితే ఎలాంటి రిపేర్ రాకుండా అయితే మన డైరీ ఫామ్లో ఇది మనకు పని చేస్తుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. బండికి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. ముందల కనిపిస్తుంది కదా, ఆ ముందు వీల్కి అయితే ఎప్పుడైనా పంచర్ అయినట్లయితే మనకు ఆ పంచర్ అయితే చేపించుకోవాలి. గాలి పోయినట్లయితే గాలి పెట్టించుకోవాలి. ఒకటి ముందల టైర్కి అయితే ఒక చిన్న బేరింగ్ అయితే ఉంటుంది. ఆ బేరింగ్లో అయితే ఎప్పుడైనా కావాల్సినప్పుడు కొంచెం గ్రీజ్ కానీ కొంచెం ఆయిల్ కానీ పెట్టుకున్నట్లయితే దీనికి ఇంతే అనమాట. మెయింటెనెన్స్ పెద్దగా కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఇలాంటి బండి అనేది మన డైరీ ఫామ్లో ఒకటైతే ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎవరైనా పని అయితే సులువుగా పూర్తి చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఇలాంటి బండిని అయితే ఒకదాన్ని మనము డైరీ ఫామ్లో పెట్టుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్.